ఈ మూవీ టైటిల్ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది, చాయ్ వాలా అని చెప్పి. కానీ సడన్ గా ఒక 10 రోజుల ముందు నవాబ్ కెఫే అని టైటిల్ మార్చేస్తారు. అంటే మళ్ళీ అది జనాల్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. 10 డేస్ సరిపోతుంది అనుకుంటున్నారా మీరు? అంటే చాయ్ వాలా మిస్ అవ్వడం అనేది డెఫినెట్లీ ఒక డిసప్పాయింట్మెంట్ అండి. అంటే మేము చాలా ట్రై చేసాం ఆ చాయ్ వాలాని రీటైన్ చేయడానికి. బట్ ఎప్పుడే మాకు కొంతమందిని సెన్సార్ నుంచి చిన్న అబ్జెక్షన్స్ రావడం వల్ల అది మేము మార్చాము. బట్ ఇప్పుడు 10 డేస్ టైం ఉంది. అంటే 10 డేస్ టైం ఉంది. సో ఆ 10 డేస్లో బాగా వెళ్తుందని చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాం. వెళ్తుంది కూడా. ఓకే, చూసాం టీజర్ అండ్ ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఒక ఫాదర్ సన్ రిలేషన్ కావచ్చు, అందులో వచ్చే లవ్ ట్రాక్ కావచ్చు, హీరో డ్రీమ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ సినిమా మీద? అంటే నో డౌట్ ఒక జెన్యూన్ అటెంప్ట్ చేసామనే ఫీలింగ్ నాకు ఇన్నర్గా ఉందండి. బట్ ఆడియన్స్ చూసి వాళ్ళు ఎంతవరకు చేస్తారు డెఫినెట్లీ. కానీ ఎక్కడ ఒక డెబ్యూ డైరెక్టర్ అన్న ఫీల్ రాలేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఎలా తీస్తారో సినిమాని అట్లానే అనిపించింది మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన డెబ్యూ సినిమా అంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అంటే నాతో పాటు నా టెక్నీషియన్స్ అందరూ కూడా నాకు అంతే సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల మనం బాగా వచ్చిందండి అవుట్పుట్. అండ్ శివ గారు, మీ ఇంతకు ముందు సినిమాలు కూడా నేను చూసా. సినిమా స్టోరీ చాలా బాగుంది, అన్నీ కూడా హిట్ అయ్యే సబ్జెక్ట్లే మీరు ఎంచుకున్నారు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్ అయితే సినిమాలు రాలేదు. ఈ నవాబ్ కెఫేతో మీ ఫ్యూచర్ ఏమైనా టర్న్ అవుతుంది అనుకుంటున్నారా? సో ఐ థింక్ మనం చేసే ప్రతి సినిమా అది హ్యూజ్ సక్సెస్ మనకు తీసుకురావాలని అనుకుని చేస్తామండి. నిజానికి మంచి స్టోరీస్ అన్నీ కూడా. అంటే మనకి కొన్ని అవి ఎలా ల్యాండ్ అవుతాయి, ఆడియన్స్ అవి ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద మనకి వీ కాంట్ కంట్రోల్ దట్ అండి. ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ మనం చేయగలిగిందల్లా ఒక మంచి కథ ఎంచుకోవడము, ఆ కథకు మనం 100% జస్టిస్ చేయడము, అండ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అండ్ ఆ హిట్ రావడం అనేది ఇట్స్ డెఫినెట్లీ మనందరికీ కూడా ఐ థింక్ యాజ్ యాక్టర్స్ వీ వెయిట్ ఫర్ దట్ వన్ ఫ్రైడే. సో ఐ హోప్ దట్ ఫ్రైడే ఇస్ నౌ అండి, 20th. మీరు అనగనగా క్లైమాక్స్ లో ఉన్నారనుకుంటా కదా? ఓకే, ఎక్కడో పెద్ద సినిమాలోనే చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసానని కొంత తొందర స్ట్రైక్ అవ్వలేదు. ఈ సినిమా మీకు స్టోరీ లైన్ చెప్పగానే నచ్చింది ఏంటంటే, మీరు చాలా చూసి చేస్తారు మూవీస్ అని విన్నాను నేను. ఏంటి ఇందులో మీకు అంతగా నచ్చిన పాయింట్? అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇక్కడ ఏదైతే కథ ఉందో అది చాలా రిలేటబుల్ స్టోరీ అండి. అంటే మనకి మన ఫాదర్తో మనకి ఏంటంటే బేసిక్గా కొన్ని థింగ్స్ మనం ఎంజాయ్ చేస్తాము, కొన్నిట్లో మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎలాంటి ఫాదర్ అనేది ఒక యాంకర్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అండి లైఫ్లో. నేను ఐఎమ్ వెరీ పర్సనలీ అటాచ్ టు మై ఫాదర్. సో నాకు అది ఆ పర్టికులర్ ఎమోషన్ ఏదైతే ప్రమోద్ రాశాడో ఈ స్క్రిప్ట్లో, నేను దానికి చాలా కనెక్ట్ అయ్యాను నేను వినగానే, ఫస్ట్ నరేషన్ వినగానే. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై మేజర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ టు డూ ద ఫిల్మ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ అది కాకుండా ఎప్పుడైతే ట్రీట్మెంట్ అండ్ డైలాగ్ వర్షన్ దగ్గరికి వచ్చామో, ఇమోషన్ని కూడా చాలా లైట్ హార్టెడ్ టోన్లోనే చెప్పాడండి. తను ఎక్కడ కూడా మెలో డ్రామా చేసి ఇప్పుడు ఆడియన్స్ని ఈ పాయింట్లో మనం ఏడ్పించాలనే ఒక ఇంటెన్షన్తో రాసినట్టుగా కాకుండా, ఒక ఇద్దరు క్యారెక్టర్స్ రియల్ లైఫ్లో నిజంగా ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో అలాంటి ట్రీట్మెంటే ఉండింది. సో ఐ ఫెల్ట్ ఆడియన్స్ కూడా డెఫినెట్గా వాళ్ళ పర్సనల్ లైఫ్స్కి వాళ్ళు అక్కడ ఏదో ఒక ఈ క్యారెక్టర్తో రిలేట్ చేసుకుంటారు. అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక డెఫినెట్గా కొన్ని ఎమోషన్స్ వాళ్ళతో ఉండిపోతాయనే ఫీలింగ్ వచ్చింది. సో దట్ ఈస్ ద మేజర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అండి.